హలో హాయ్ అండి, నేను మీ నరేష్. ఈరోజు చెరువు గట్టు గ్రామం గట్టుపైన శ్రీ జడల రామలింగేశ్వరరావు సన్నిధిలో ఉన్నాను. ఇక్కడ గట్టుపైన ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి. ఈరోజు శుక్రవారం, రేపు అమావాస్య. ముందే భక్తులు చాలామంది ఈరోజు వచ్చి స్వామివారి దగ్గర దర్శించుకొని ఇక్కడ నిద్ర చేస్తారు. నిద్ర చేస్తూ స్వామివారి నమస్మరణ, ఓం నమో భగవతే రామలింగాయ అంటూ గుట్టపైకి వస్తారు. వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ నిద్ర చేస్తూ వాళ్ళు స్వామివారి కళ్ళలోకి వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తాడని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి. ఇలా గట్టుపైకి రాగానే ఇక్కడ పార్కింగ్ ఉంటది. ఇక్కడ పార్కింగ్ ప్లేసు, ఈ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్వామివారిని ఓం నమ శివాయ అని నామస్మరణ చేసి ఇలా గట్టుపైకి వస్తారు. ఇవి బాత్రూమ్లు, కావాలంటే యూజ్ చేసుకోండి. ఇలా పైకి రాగానే మనకు ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాద కౌంటర్ ఉంటుంది. ఇదే స్వామివారి ప్రసాద కౌంటరు. ఇలా స్వామివారిని నిద్ర చేసే స్థలం ఇదంతా. ఇక ఇలాగే కింద పడుకుంటారు. కింద పడుకోవడం అంటే లక్షలాది మంది కనుక తప్పకుండా ఇక్కడ నిద్ర చేయాలన్న సంకల్పంతో రూములు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కిందనే పడుకొని అన్నీ ఇక్కడ కిందనే పడుకొని నిద్ర చేస్తారు. ఏదో ఒక చాప పట్టుకొని. ఇదే చూడండి లడ్డు కౌంటర్, పులిహోర లడ్డు ఇక్కడ సమర్పిస్తారు స్వామివారి. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా మనం ముందుకెళ్తే కోనేరు వస్తుంది. ఇలా చూడండి, ఇదే స్వామివారి సత్రం, ఫ్రీ సత్రం. ఇలా ఈ కనిపిస్తున్నది కూల్ డ్రింక్ షాపు. మనకు వాటర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది సత్రం స్వామివారిది. ఇలా నిద్ర చేయవచ్చు లోపల ఫ్రీగానే. ఇలా మనం ముందుకెళ్తే కోనేరు వస్తుంది. ఈ కోనేరులో చాలా ప్రత్యేకత ఉంది. ఈ కోనేరులో తప్పకుండా భక్తులు వచ్చిన వారు తప్పకుండా అందులో మునిగి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కోనేరులో ఎలా ఉన్నాయి నీరు అనేది ముఖ్యం కాదు, ఎలా ఉన్నా పర్వాలేదు. తప్పకుండా అలా మునిగి స్నానం చేయడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు ఎన్నో పోతాయని భక్తులు ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతారు. తప్పకుండా మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేయండి. చూడండి ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారో. ఇక్కడ స్వామివారిని నామస్మరణ చేస్తూ స్వామిని తలుచుకుంటూ ఇక్కడ 3 మునుగులు, 5 మునుగులు, ఇలా 11 మునుగులు అని మునుగుతారు. ఇలా స్వామివారిని తలుచుకుంటూ వాళ్ళ కోరికలు చెప్తూ మునుగుతారు. ఇలా చూడండి, ఇక్కడ ఎంతో మంది శివసత్తులు ఇక్కడ కొలుపులు కూడా చెప్తారు. స్వామివారి ఇక్కడ వాళ్ళ ఒంటి మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాడు. ఆ కొలుపులలో స్వామివారి మన సమస్యలు పరిష్కారం చెప్పమని అడిగితే చెప్తాడు. ఇదే పక్కనే ఇక్కడ గోగర్భం కోనేరు పక్కనే ఇక్కడ దర్శించుకోండి. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు. గంగమ్మ తల్లి ఉంటుంది. ఆ గంగకు కొబ్బరికాయలు కొడతారు. ఇలా మనం ముందుకెళ్ళిపోతే చూడండి, ఇదే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ మనం ముందుకెళ్ళిపోతే మనకు ఇక్కడ పాదాలు మరియు ఎల్లమ్మ తల్లి, కాలభైరవ స్వామి, మరియు ఇక్కడ పరశురామ స్వామి, మరియు పుట్టల ఎల్లమ్మ తల్లి, మరియు ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ మనకు దర్శనం చేసుకుందాం. పోదాం దాన్ని ముందుకి. ఇది చూడండి, భక్తులు ఇక్కడ అంతటా గుట్ట పైన స్థలం లేకుండా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ నిద్ర చేయాలని వాళ్ళ సంకల్పంతో ఎక్కడైనా పడుకుంటారు. కింద ఏముంది ఏంటని వర్షం వచ్చినా సరే, వర్షంలో కానీ ఏదో ఒక చాప వేసుకొని ఏదన్నా గొడుగు పెట్టుకొని అయినా సరే నిద్ర చేస్తారు. ఇక్కడ అంత ప్రత్యేకత. ఇక్కడ నిద్ర చేయడం అంటే అంత ప్రత్యేకిస్తారు. శివయ్య తప్పకుండా మా కోరికలు తీరుస్తాడు, మా బాధలు తీరుస్తాడని భక్తులు చాలా మందికి నమ్మకం. వీళ్ళు ఈరోజు భక్తులు కాదు, ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తే వచ్చిన భక్తులు కాదు. స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని ఒక్కొక్కరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఇలా సంవత్సరాల కొద్దీ ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు వీళ్ళంతా ప్రతి అమావాస్యకు తప్పకుండా వస్తారు. వీళ్ళు ఒకరోజు వచ్చిపోయే భక్తులు గారు. అందుకే ఎక్కడైనా పడుకుంటారు వాళ్ళు. రూములే పడుకోవాలి, రూములే ఉండాలన్న ఉద్దేశం ఏమీ లేదు. సందు దొరికితే చాలు పడుకొని నిద్ర చేసి స్వామిని స్మరించుకొని దర్శించుకొని పోతే చాలు, మా కష్టాలన్నీ తీరిపోతాయని పూర్తి నమ్మకంతో ఇక్కడికి వస్తారు. వాళ్ళ కష్టాలు తీరిపోయినాయని చాలామంది వాళ్ళు చెప్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే నామస్మరణ
ఓం నమో భగవతే రామలింగాయ అనే నామస్మరణతోటి ఇక్కడ స్వామివారిని తలుచుకుంటూ ఇలా గట్టుపైకి వస్తారు. ఇలా మనం ముందుకెళ్ళిపోతే ఇది గర్భగుడి, గర్భాలయము. స్వామివారు ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ప్రతిష్ఠించడం వల్లనే ఇక్కడ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఈ గట్టుపైకి శివయ్య వచ్చిండు. ఆయన ప్రత్యేకత మనం మాటల్లో చెప్పలేము. ఆ లింగం మాత్రం ఇలా పలిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ గుడ్డలతో కొట్టినప్పుడు ఆ లింగం ఇట్లా పగిలి అలాగే కాటు ఉంటుంది. ఇది చూడండి, గర్భాలయానికి భక్తులు దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి క్యూ లైన్ కట్టారు. ఈరోజు చాలా మంది భక్తులు వచ్చారు. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం ఇంకా లక్షలాది మంది వస్తారు. ఇది మార్నింగ్ 6:30 ఇలా ఉంది సిచ్యువేషన్. ఈరోజు లోపల అభిషేక టైము. ఇలా క్యూ లైన్లో ఎదురు చూస్తూ స్వామివారి దర్శనానికి ఇలా ఉన్నారు. ఇదే గర్భాలయము. ఈ గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని గుహలో దర్శించుకుంటారు. పక్కనే ఇక్కడ శ్రీ పరశురామ స్వామి, ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించిన స్వామి ఇక్కడ లింగ రూపంలో ఇక్కడ గుహలో ఉంటాడు. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ అన్నదానం, నిత్యాన్నదానం. ఈ నిత్యాన్నదానం ఇదే గోపురం, స్వామివారి గోపురం. ఇలా మనం ముందుకెళ్ళిపోతే ఆత్మలింగేశ్వర స్వామి అని ఇలా గుహలో ఉంటాడు ఆయన. ఇక్కడ గుహలో ఉండి మనకు దర్శనం ఇస్తాడు. లోపల అభిషేకాలు మనం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇలా మనం ముందుకెళ్తే పుట్టలెల్లమ్మ అని ఇలా మెట్లు స్టెప్ దిగుతూ మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ పుట్ట ఎల్లమ్మలు చాలా మంది ఉంటారు. బాపనెల్లమ్మ అని, పుట్టలెల్లమ్మ అని ఉంటారు. అలాగే బాపనెల్లమ్మ అని ఆమె వేరే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పుట్టలెల్లమ్మ అని ఇక్కడ బండ సొరకల్లో ఇక్కడ నిలిచింది. దర్శించుకోండి. ఇలా మనం ముందుకెళ్తే గర్భగుడి వెనకాల నుంచి వచ్చాము. ఈ గర్భగుడి వెనకాల స్వామివారిని దర్శించుకొని ఇలా బయటకు వస్తారు భక్తులు. ఇలా బయటకు వచ్చి మొక్కుకున్న కొబ్బరికాయలు ఏదున్నా కానీ ఇక్కడ కొడతారు. కొట్టిన తర్వాత ఇక్కడ స్వామివారు అభిషేకించిన తీర్థం, ఇది చాలా ముఖ్యమైనది. ఈ తీర్థం మనం తాగడం వల్ల, మన ఇంటి దగ్గర తీసుకెళ్లి చల్లుకోవడం వల్ల, అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్య సమస్యలు అన్నీ పోయి మనం మంచిగా అవుతాం. చాలా మంది నమ్ముతారు. ప్రతి ఒక్కరూ ఈ అభిషేక తీర్థం తీసుకోండి. ఇలాగే పక్కకి వెళ్తే ఇది ఆపరేషన్ బండ. ఈ ఆపరేషన్ బండ దగ్గర ప్రత్యేకించి మనకి ఏదైనా అనారోగ్య సమస్య, ఆపరేషన్ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ స్వామివారు శివయ్య కళలోకి వచ్చి ఇక్కడ మనకు ఆపరేషన్ కూడా చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఇది ఆంజనేయ స్వామి, శ్రీ వాయుపుత్రాయ, ఓం నమో భగవతే వాయుపుత్రాయ. ఇక్కడ హోమగుండం, ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్. చూడండి ఇక్కడ భక్తులు ఎలా పడుకున్నారు. ఏది వాళ్ళకి అవసరం ఏం లేదు. శివయ్య దగ్గర పడుకుంటున్నాం, మనం కింద వండుకోవాలి, మన కష్టాలన్నీ తీరిపోతాయి అనే ఒక విశ్వాసం స్వామివారిపై, దేవుడిపై, మన దేవుడిని నమ్మడమే మనకు ఇక్కడ కావాల్సింది. దేవుడు లేడని గుడ్డిగా మనం ముందుకు నడవడం కాదు. నడిపించేవాడు ఉన్నాడు, అది శివుడని మనం గుర్తించినప్పుడే మన కష్టాలు తొలగిపోతాయి. ఇది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయాన్ని మీరు దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి. పుట్టలెల్లమ్మ అక్కడ మామూలుగా ఇక్కడ ఉండేది అమ్మవారు. ఇది కాలభైరవ స్వామి. ఇలా భక్తులు వస్తారు. ఇది షాపింగ్ ఏరియా. ఇలా మనం ముందుకెళ్ళిపోతే ఇక్కడ కొలుపులు చెప్తున్నారు చూడండి. ఇక అమ్మవారు, ఇక్కడ శివసత్తులు, వీళ్ళకి అందరికీ జడలు ఉంటాయి. ఎందుకంటే స్వామివారు జడల రామలింగేశ్వర స్వామి కనుక వీళ్ళందరికీ జడలు ఉంటాయి. వీళ్ళు అందుకనే శివసత్తులు. వీళ్ళతోటే ఇక్కడ పూజ ఒకటి ఉంటుంది, పాదాల పూజ. స్వామివారి ముందు పాదాలు ఉంటాయి. చెక్కతో ఉన్న పాదాలను తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టి ఇలా పసుపు కుంకుమలు వేసి కొరడతో కొడతారు. చూడు, ఆ మాత కొడుతుంది. ఈ శివయ్య మాత. వాళ్ళు ఇట్లా కొట్టడం వల్ల గాలి పీడలు, ఏదన్నా మన ఒంటిలో ఉన్న మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక్కడ పూజ ప్రత్యేకించి అమావాస్య ప్రతిరోజు చేస్తారు. అమావాస్య రోజు లక్షలాది మంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఆయన పడుకున్నాడు, ఇలా పాదాల పైన పెట్టారు. పసుపు కుంకుమ జల్లి అతనికి పూజ చేస్తారు. గుమ్మడికాయ కొట్టి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల మనలో అనారోగ్య సమస్యలు పోతాయి. శివయ్య పాదాల పోవడమే కాక ఇక్కడ అలా పడుకోబెట్టడం వల్ల మన ఒంటిలో ఉన్న ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉంటే
ఆ దుష్టశక్తి ప్రభావం స్వయంగా నేను ఉన్నాను, నాకు ఇది కావాలి, ప్రాణం కావా, లేకపోతే నేను నాకు ఇది తింటాను అది తింటానని స్వయంగా వాళ్ళే శివయ్య పాదాల ముందు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ శివశక్తులు వాళ్ళకు తీసేస్తారు. తీసేస్తే వాళ్ళ సమస్య తొలగిపోతుంది. శివయ్య ముందు ప్రతి ఒక్కరూ కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళే. శివయ్యకి భయపడి తప్పకుండా వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తులు ఏది ఉన్నాయన్నా బయటపడి చెప్తాయి. అలా చెప్పడం వల్ల వాళ్ళ అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. అందుకే ఇక్కడ పాదాల దగ్గర గుమ్మడికాయలు కొట్టి ఏమో చూడండి ఇలా పడుకోబెట్టి వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు తప్పకుండా చెప్తుంది. వాళ్ళకు శివ మహిమ ఉంటుంది, శివయ్య అనుగ్రహం ఉంటుంది కనుక వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. వాళ్ళు అడిగితే నమ్మిన వాడు బాగవుతాడు. చూడండి వెనకాల, నా వెనకాల ఎలా ఉన్నారో భక్తులు. స్వామివారి ఇక్కడ స్వామివారికి పాద పూజ, పసుపు కుంకుమతోటి పాలాభిషేకాలు చేసి స్వామివారికి పూజిస్తారు. 11 ప్రదక్షిణలు చేస్తారు. చూడండి ఈరోజు భక్తులు చాలా మంది వచ్చారు. ఇక్కడ పాద పూజలు, ఇక్కడ స్నానం చేసి, ఇక్కడికి కుండంలో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ భక్తులు ఎంతో మంది వచ్చారు, నైట్ నిద్ర చేశారు. చూడండి ఇక్కడ అదే ఇక్కడ ఉన్నదే 3 గుండ్లు. ఈ 3 గుండ్ల రహస్యం ఏంటంటే ఒక సందు ఉంటుంది. ఆ సందులో నుంచి స్వామివారిని దర్శించుకుంటారు వెళ్ళి. ఇది గుడి గోపురం. ఇక్కడ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ భక్తులు ఎంతో మంది ఇక్కడ చూడండి. భక్తులు ఎక్కడ అంటే అక్కడ కూర్చున్నారు, నిద్ర చేశారు. ఇలా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నామస్మరణ చేస్తూ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.